హూట్ రాకెట్ టార్పెడో ట్రంప్ మొజ్దబా కమేరి మధ్య మాటల యుద్ధం పీక్స్కు చేరిన వేళ మిడిల్ ఈస్ట్లో రీసౌండ్ ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ నేమ్ ఇది. ఎందుకంటే మొజ్దబా చెప్పినట్టు అమెరికా యుద్ధ నౌకల్ని ముంచగల సత్తా దీనికి ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా యుద్ధంలో ఉపయోగించలేదు. తాజాగా ఈ టార్పెడోనే రంగంలోకి దించబోతున్నట్టు చర్చ జరుగుతోంది. అందుకే అమెరికన్లు సముద్ర గర్భంలో తప్ప ఇంకెక్కడా చోటు లేదని మొజ్దబా ప్రకటించారని రక్షణ నిపుణులు అనుమానిస్తున్నారు. అదే నిజమైతే హర్ముజ్లో సునామీ చెలరేగడం ఖాయం. ఇంతకు అసలేంటి హూట్ రాకెట్ టార్పెడో? ప్రపంచంలోనే పవర్ఫుల్ వార్షిప్ ని ఈ టార్పెడో నిజంగానే ముంచేస్తుందా? గల్ఫ్ దేశాలకు ఇరాన్ సుప్రీం లీడర్ రాసిన సంచలన లేఖలో ఏముంది? లెట్స్ వాచ్. హార్ముజ్లో హై టెన్షన్, తెరపైకి ఇరాన్ డేంజర్ టార్పెడో. ట్రంప్కి సీరియస్ వార్నింగ్, గల్ఫ్ దేశాలకు మొజ్దబా లేఖ. టెహ్రాన్ టార్పెడో హార్ముజ్లో సునామీ పుట్టించబోతోందా? యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్, యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్. అమెరికా దగ్గర మోస్ట్ డేంజరస్ వార్షిప్స్ ఇవి. వీటిలో ఒక్కో నౌక ఒక్కో విధ్వంసంతో సమానం. ఒక చిన్న దేశాన్ని ఒక్క నౌక సాయంతో నాశనం చేయొచ్చు. ఎందుకంటే ఆ ఒక్క నౌక ఒక సైన్యంతో సమానం. అలాంటిది ఇరాన్తో యుద్ధం కోసం అమెరికా ఏకంగా 3 విమానవాహక నౌకల్ని మోహరించింది. అయినప్పటికీ ఇరాన్ తన దారికి తెచ్చుకోవడంలో విఫలమైంది. అందుకారణం ఇరాన్ ప్లానింగ్. అమెరికా శక్తి గురించి తెలుసు కాబట్టి భారీ ఎత్తున క్షేపణులు, సూసైడ్ డ్రోన్లు సిద్ధం చేసుకుంది. వాటి సాయంతోనే అమెరికాను నిలువరించింది. అయితే ఈ పోరాటంలో తన అమూల పొదిలో ఉన్న అన్ని బ్రహ్మాస్త్రాలను బయటకు తీయలేదు. అసలైన ఆయుధాలు ఇంకా బంకర్లలోనే ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు వాటిని బయటకు తీయాలనేది ఇరాన్ ప్లాన్. ప్రస్తుతం ఆ సమయం వచ్చినట్టు టెహ్రాన్ భావిస్తోంది. తమ పోర్టులను అమెరికా దిగ్బంధించడమే అందుకు కారణం. ఈ క్రమంలోనే మొజ్దబా ఖమేని గల్ఫ్ దేశాలకు ఒక సంచలన లేఖ రాశారు. అమెరికాకు ఇస్తున్న మద్దతు ఉపసంహరించుకోవడానికి వాటికి చివరి ఆప్షన్ ఇచ్చారు. గల్ఫ్ దేశాలతో ఏకమై హార్ముజ్ జలసంధిలో అమెరికా చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్దబా ఖమేని పిలుపునిచ్చారు. ఈ మేరకు గల్ఫ్ దేశాలకు తన స్వహస్తాలతో లేఖ రాసినట్లు రాయిటర్స్ తెలిపింది. మొజ్దబా ఖమేని రాసిన లేఖలో ఫిబ్రవరి 28 నుంచి అమెరికా ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గల్ఫ్ హార్ముజ్ జలసంధికి సంబంధించి కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోంది. ఇరాన్ గల్ఫ్ దేశాలను సురక్షితం చేస్తుందని, హార్ముజ్ జలసంధిపై అమెరికా చేస్తున్న దుర్వినియోగాలను నిర్మూలిస్తుందని అన్నారు. హార్ముజ్ కొత్త నిర్వహణ అన్ని గల్ఫ్ దేశాలకు శాంతి, పురోగతి, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుందని మొజ్దబా ఖమేని రాసిన లేఖలో స్పష్టం చేశారు. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ఉనికిని అనవసరమని మొజ్దబా ఖమేని పేర్కొన్నారు. భవిష్యత్తులో అమెరికా లేకుండా గల్ఫ్ ప్రాంతం మరింత శాంతి, అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అంతేకాదు ఇరాన్ అణుక్షేపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తులుగా పరిరక్షిస్తామని ప్రకటించారు. అప్పుడే ఒక సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ శత్రువులకు దాని జలాల లోతుల్లో తప్ప మరెక్కడ స్థానం లేదు అన్నదే ఆ ప్రకటన. ఆ తర్వాతే ఇరాన్ మాన్స్టర్ టార్పెడో తెరపైకి వచ్చింది. దాని పేరు హూట్. ఇరాన్ భాషలో భారీ తిమింగలమని అర్థం. మొజ్దబా ఖమేని కంటే ముందే ఇరానీ నేవీ కమాండర్ షహరామ్ ఇరానీ అమెరికాకు హార్ట్ అటాక్ తెప్పించే వెపన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇదొక సూపర్ వెపన్ అని ఇరాన్ నేవీ కమాండర్ తేల్చి చెప్పారు. శత్రువుపై త్వరలోనే ఈ కొత్త అస్త్రం ప్రయోగిస్తామని అన్నారు. ఇరాన్ చెబుతున్న రహస్యాయుధం హూట్ రాకెట్ టార్పెడో కావచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్ర గర్భంలో తుపాకీ తోటాలాగా శరవేగంగా ప్రయాణిస్తూ శత్రు దేశాల యుద్ధ నౌకలు, జలాంతర్గాములను తుత్తునియలు చేసే ఆయుధమే ఇది. ఈ ఆయుధాన్ని తొలిసారిగా 2006 ఏప్రిల్లో గ్రేట్ ప్రాఫిట్ అనే భారీ సైనిక విన్యాసాల్లో భాగంగా దీనిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించినట్టు ప్రకటించారు. ఆ తర్వాత 2017 మే నెలలో హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ ఈ టార్పెడోను మరోసారి ప్రయోగించి పరీక్షించింది. అత్యంత వేగంగా ప్రయాణించడం హూట్ రాకెట్ టార్పెడో ప్రత్యేకత. ఈ వేగం కారణంగా శత్రు దేశాలు ప్రతిస్పందించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీని గురించి బయట ప్రపంచానికి అంతగా తెలియదు. నీటి అడుగున అత్యంత వేగంగా దూసుకువెళ్లే ఆయుధాల్లో హూట్ సైతం ఉన్నట్లు ఇరాన్ చెబుతోంది.
సాధారణ టార్పెడోలు గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వెళితే హూట్ గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది సూపర్ కావిటేషన్ అనే సాంకేతికతను ఉపయోగిస్తుంది. అంటే ఇది ప్రయాణించేటప్పుడు తన చుట్టూ ఒక గాలి బుడగను ఏర్పరచుకుంటుంది. దీనివల్ల నీటి ఘర్షణ తగ్గి రాకెట్లాగా దూసుకుపోగలుగుతుంది. నీరు అత్యంత శక్తివంతమైన నిరోధకం. గాలి కంటే 1000 రెట్లు ఎక్కువ సాంద్రత కలిగి ఉండడం వల్ల నీటి అడుగున ప్రయోగించిన ఆయుధాలు వాటి వేగాన్ని చాలా వరకు కోల్పోతాయి. నీటిలో గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఆయుధాన్ని అభివృద్ధి చేయడం సామాన్యమైన విషయం కాదు. రష్యాకు చెందిన VA-111 స్క్వాల్ టార్పెడోను ఆధారంగా చేసుకుని ఇరాన్ దీనిని తయారు చేసిందని రక్షణ నిపుణులు భావిస్తారు. దీనిని సోవియట్ యూనియన్ అభివృద్ధి చేసిన ఒక విప్లవాత్మకమైన సూపర్ కావిటేటింగ్ టార్పెడోగా చెబుతారు. 1990 దశకంలోనే ఈ టార్పెడో రష్యా నేవీలో చేరింది. ఇది గంటకు 370 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. అమెరికా వంటి దేశాల సబ్మెరైన్లు లేదా యుద్ధ నౌకలు దాడికి సిద్ధమైనప్పుడు వాటిని క్షణాల్లో దెబ్బతీయడానికి రష్యా ఈ ఆయుధాన్ని వాడుతుంది. ఈ టార్పెడోకు అణుబాంబులను కూడా మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఇరాన్ దగ్గరున్న హూట్ రాకెట్ టార్పెడో 200 కిలోలకు పైగా శక్తివంతమైన పేలుడు పదార్థాలు మోసుకెళ్లగలదు. అయితే హూట్ వేగమే దాని ప్రతికూలతగా చెప్పొచ్చు. అధిక వేగం కారణంగా ఇంధనం అత్యంత వేగంగా దహనమవుతుంది. దీనివల్ల టార్పెడో కేవలం 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లలేదు. అంటే ప్రయోగించిన చోటు నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న యుద్ధ నౌకలు జలాంతర్గాములను మాత్రమే ధ్వంసం చేయగలుగుతుంది. సంప్రదాయ టార్పెడోలు సాధారణంగా 30 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. నిజానికి హూట్ అస్త్రాన్ని విజయవంతంగా పరీక్షించారే తప్ప ఈనాడు యుద్ధ క్షేత్రంలో ప్రయోగించలేదు. ఒకవేళ అమెరికా యుద్ధ నౌకలు, విమానవాహక నౌకలు, సబ్మెరైన్లు లక్ష్యంగా చేసుకుని ప్రయోగిస్తే ఎంతవరకు ఆశించిన ఫలితాలు వస్తాయో ఇరాన్ సైనిక అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇలాంటి సూపర్ టార్పెడోల వేగం, శబ్దం కూడా చాలా ఎక్కువ. ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని అంటున్నారు. అమెరికాకు చెందిన భారీ విమానవాహక నౌక అబ్రహాం లింకన్ ప్రస్తుతం ఇరాన్ సమీపంలోనే ఉంది. దీనికి అనేక అంచెల్లో బలమైన రక్షణ వ్యవస్థ ఉంది. హూట్ టార్పెడోతో ఢీకొట్టడం అంత సులువు కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు హూట్ రాకెట్ టార్పెడోను సబ్మెరైన్లు, నౌకలు, స్పీడ్ బోట్ల నుంచి కూడా ప్రయోగించేలా డిజైన్ చేశారు. అయితే హార్ముజ్ వంటి ఇరుకైన జలసంధుల్లో హూట్ రాకెట్ టార్పెడో గేమ్ చేంజర్ అవుతుందనే వారు ఉన్నారు. కానీ ఇరాన్ చేతిలో ఆకస్మిక దాడికి గురవుతామన్న అంచనాతో అమెరికా విమానవాహక నౌకలు హార్ముజ్ కు దూరంగా ఉంటూ సురక్షితమైన దూరాల నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఒకవేళ హూట్ టార్పెడో కనుక అమెరికా విమానవాహక నౌకను టచ్ చేస్తే ఆ నష్టం ఊహకందని రీతిలో ఉంటుంది. ముస్తఫా ఖమీనీ చెప్పినట్టుగా అమెరికా సైనికులు సముద్ర గర్భంలో ఉంటారు. కానీ అదంత ఈజీ మాత్రం కాదు.